ఇక డీటెయిల్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ నెల 27 నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. 31 వరకు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. ఈ నెల 27 నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. 31 వరకు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 28న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. భూ రికార్డులు మార్చారన్న ఆవేదనతో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు చేస్తున్న భూ దందాకు పేదలు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత మగ్గం నడవక సుబ్బారావు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన భూమిపై హక్కులు లేకుండా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బాధితుల ఆస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీదకు ఎలా మారింది, సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం దస్తావేజులు ఇవ్వకుండా ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ దందా కుట్రలో భాగంగా అనిపిస్తోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో 5వ జాబితాను విడుదల చేయగా అందులో ఏపీ నుంచి 6 పేర్లను ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. 5వ విడతలో 111 మంది పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే 6 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. రాజమహేంద్రవరం పురంధరేశ్వరి, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి ఎస్సీ వరప్రసాదరావు పేర్లను ప్రకటించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నారా లోకేష్ వాహనాన్ని నిన్న ఒక్కరోజే 2 సార్లు తనిఖీలు చేశారు. తనిఖీలకు సహకరించిన లోకేష్ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నాయకుల వాహనాలను ఎందుకు తనిఖీలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒకే రోజు 2 సార్లు తన కాన్వాయ్ వాహనాల తనిఖీపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ పేరిట పదే పదే తన వాహనాలను తనిఖీ చేస్తున్నారని మండిపడ్డారు. తనిఖీల పేరిట ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను ఎందుకు తనిఖీ చేయటం లేదని ప్రశ్నించారు. ఇది రెండోసారి ఈరోజు మీరు ఆపుతున్నారు. రెండోసారి ఈరోజు మీరు ఆపుతున్నారు సార్. సెకండ్ టైం ఆపుతున్నారు. ముఖ్యమంత్రి గారు బండి ఎన్నిసార్లు ఆపారు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్? ఐ వాంట్ నో. లోకేష్ గారు బండి ఆపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి. కరెక్ట్. ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎమ్మెల్యే గారు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎన్నిసార్లు సార్ చెక్ చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్. ఇది ఈ రోజు ఇక్కడనే నన్ను రెండోసారి ఆపుతున్నారు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? 10 సార్లు. అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు, ఎమ్మెల్యే గారిని ఆపరు. ఐఎమ్ సారీ, ఎమ్మెల్సీ గారిని ఆపరు, వైకాపా నాయకులు ఆపరు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా? అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్న నా బండి చెక్ చేస్తారు, జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనన్న బండిని చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉంటే అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి, అధికార పార్టీ చేస్తాం కరెక్ట్ కాదు.
అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపై ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా? నేను అడుగుతున్నా. 3 రోజుల్లో 4 సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి. కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు? ఒకే రోజు 2 సార్లు చెక్ చేస్తారా? ఇప్పటికి ఉదయం సాయంత్రం. పొద్దున అన్నగారు నాతో చెక్ చేశారు, సాయంత్రం మళ్ళీ ఆయన బండి సెపరేట్గా చెక్ చేశారు. అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి? పై అధికారులు అంట స్పెసిఫిక్గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారంటే ఎటు చెప్తున్నారు? అని దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు. అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళందరినీ ఎస్పెషల్లీ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందర నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. అరే ఎస్ఐ గారే చెప్తే స్పెసిఫిక్గా మా బండిలు చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట. దాని మేరకే చెక్ చేశాను వాళ్ళు చెప్తాం జరిగింది. ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కావాలి? ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికెళ్ళ. ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు, ఎవరు? కరకట్ట కమలాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆయన బండి చేయలా. ముఖ్యమంత్రి గారు బండి ఆపి ఎప్పుడు చెక్ చేశారా వీళ్ళు? మళ్ళీ మేము ఒకరు దొరికాం వాళ్ళకి. ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో, మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు? కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాసన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా? దానికి అధికారులు సమాధానం చెప్పండి. అది నేను సూటిగా ప్రశ్న. జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. భాజపా తెదేపాతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. అలాగే 1 లోక్సభ అభ్యర్థిని సైతం పెండింగ్లో పెట్టింది. పిఠాపురం పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, తెనాలి నాదెండ్ల మనోహర్, నిడదవోలు కందుల దుర్గేష్, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోలు దేవవరప్రసాద్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులిపర్తి ఆంజనేయులు, నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం చిరి బాలరాజు, తిరుపతి అరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు డాక్టర్ యనమల భాస్కర్రావు పేర్లను ప్రకటించారు. జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై దాడులు పెరిగాయని, ఆయా వర్గాలపై కపట ప్రేమ చూపుతున్నారని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా పథకం ప్రకారం బడుగు బలహీన వర్గాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయన్నారు. మంగళగిరిలో 2 కుటుంబాలకు చెందిన వారు 25 ఏళ్లుగా ప్రజా ప్రతినిధులుగా ఉన్నారని, ఆస్తులు పెంచుకోవడం మినహా చేనేతలకు వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరులోని జగనన్న కాలనీ పాత మంగళగిరి 23వ వార్డులోని అంబేద్కర్ విగ్రహం కూడలి నులకపేట క్వారీ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ జిల్లా కొత్త మాధవరం గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన పాల సుబ్బారావు, పద్మావతి, వారి కుమార్తె చిత్రపటాలకు ఆయన నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భూదాహం వల్లే చేనేత కుటుంబం బలైందన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తిని జగన్ పక్కన కూర్చోబెట్టుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లుగా పథకం ప్రకారం బడుగు బలహీన వర్గాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో 2 కుటుంబాలకు చెందిన వారు 25 ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, ఆస్తులు పెంచుకోవడం మినహా చేనేతలకు వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమల్ హాసన్ అని పేరు పెట్టారు. ఆయన మన వస్తాడు తల్లి. 5 సంవత్సరాలు మనం ఎవరు కంపర్లా, ఇట్లా నడిచేవాడు. ఇప్పుడు ఇట్లా వస్తాడు తల్లి. మళ్ళీ నటన మొదలు పెడతాడు, మళ్ళీ అబద్ధాలు చెప్పేదానికి వస్తాడు తల్లి. దయచేసి ఆయన చెప్పే అబద్ధాలు నమ్మద్దు తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పారు తల్లి? జగన్ గారిని ఈయన ఒప్పించి అమరావతి ఎక్కడికి వెళ్లకుండా చేస్తానన్నాడు. ఈ వ్యక్తి కరకట్ట కమలాసన్ ఏకంగా 3 రాజధానులకు ఓటేశారు తల్లి. 3 రాజధానులకు ఓటేశారు. ఈ రోజు ఆ రాజధాని పనులు పూర్తయి ఉంటే మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు దొరికేది. అలాంటి వ్యక్తి మనం రాణిస్తామని ఒక్కసారి ఆలోచించమంటున్నాం. ఇప్పుడు పాపం ఒక చెల్లమ్మని రంగంలోకి దింపారు.
చెల్లెమ్మ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ కుటుంబానికి 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు తల్లి. 1 కాదు 2 కాదు 3 సార్లు. అంటే 15 సంవత్సరాలు వాళ్ళు ఉండే. ఏనాడైనా పద్మశాలి సోదరులు వాళ్ళు ఆదుకున్నారా? ఏనాడైనా సొంత నిధులు ఖర్చు పెట్టి ఒక వీవర్శాల ఏర్పాటు చేశారా చేనేత సోదరులకి? ఇప్పుడేకంగా యాన్ సబ్సిడీ రాట్లా, కలర్ సబ్సిడీ రాట్లా. ఏనాడైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం మాకు ఇవ్వండి అని అడిగారా? అంతెందుకు చేనేత సోదరులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇద్దామని పెద్ద మనసు వాళ్ళకి వచ్చిందా అని అడుగుతున్నా. తాను ఎన్నికల్లో గెలుపొందితే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని, అదే జోగి రమేష్ను గెలిపిస్తే ఆయన ఎక్కడ ఉన్నాడో ప్రజలు వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి వస్తుందని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ తెలిపారు. జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో బూడిదమ్ముకున్నాడని, పెడనులో మట్టి అమ్ముకుని సర్వస్వం దోచుకున్నాడని, ఇప్పుడు పెనమలూరు వచ్చాడని, రాగానే ఇసుక తవ్వకాలు మొదలెట్టేశారని ఆరోపించారు. వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడని, ప్రజలు ఏమారి అతనికి ఓట్లు వేస్తే కుడితి తొట్టిలో పడిన ఎలుక పరిస్థితి అయిపోతుందని అన్నారు. ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలని సూచించారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమల కుదురు శివపార్వతీ నగర్లో నిన్న రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో వీరంకి నంది ఆధ్వర్యంలో అనేక మంది యువత పెద్దలు టీడీపీ జనసేనలో చేరారు. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్, జనసేన నాయకులు తాటిపల్లి గణేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బోడే ప్రసాద్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత యనమల కుదురు ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయించారని తెలిపారు. యనమల కుదురు ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి 10 అడుగుల లోతులో ఉన్న రహదారులు మెరక తోలించి నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. యనమల కుదురు ప్రాంతంలోని రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. యనమల కుదురు వంతెన నిర్మాణం పనులు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేపట్టడం జరిగిందని, 90% పనులు పూర్తి అయితే మిగిలిన 10% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయించలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మొదటగా పూర్తి చేసేది యనమల కుదురు వంతెన అని పేర్కొన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంచడం జరుగుతుందని అన్నారు. మైలవరం, పెడనలో పనికిరాని గంజాయి మొక్కను పెనమలూరులో విషవృక్షంగా నాటేందుకు చూస్తున్నారని, పెనమలూరు నియోజకవర్గాన్ని దోచుకోవడానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు. యనమల కుదురు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరు నాకు ఓటేస్తే నేను మీ దగ్గరకు వచ్చి ఏంటమ్మా సమస్య అని చెప్పి 6 నెలలకు ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. మీరు జోగి రమేష్ కి ఓటేస్తే మీరు ఆయన అడ్రస్ ఎత్తుక్కుంటా వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన్ని పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలో తెలియదు. మనం వెళ్ళి ఎందులో పడతామో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. 5 సంవత్సరాలు నరకయాతన పడ్డాం, అభివృద్ధి లేదు. దయ ఉంచి మీరందరూ, సోదరుడు ఇందాక చెప్పారు, ఇంతమంది పైన దాడులు జరిగాయంటే ఈ రాష్ట్రంలో బీసీల పైన అనేక దాడులు చేశారు. అన్నీ కూడా గురుమూర్తి గారు చెప్పారు. గ్రామంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి పప్పుల మిల్లు దాకా, పప్పుల మిల్లు జన్మభూమి వంతెన దాకా రోడ్డు వెడల్పు చేసింది ఎవరు? రోడ్డు వెడల్పు చేసింది ఎవరు? గట్టిగా రాట్లా అంటే మర్చిపోతున్నారు అభివృద్ధిని. ఎవరు చేశారు? 77 రోడ్లు ఎవరు వేశారు? పెడల్లో పనికిరాని గంజాయి మొక్కను తీసుకొచ్చి మళ్ళీ పెనమలూరులో విషవృక్షంలాగా నాటాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే గంజాయి మొక్క అవుతుంది కానీ తులసి మొక్క అవుతుందా? ఈ కార్యక్రమంలో వీరంకి కుటుంబరావు, వీరంకి గురుమూర్తి, అనుములు ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయానని, తనను అనేక ఇబ్బందులు పెట్టారని, అందుకే వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే ఎలిజా తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండా కార్యక్రమాలు చేశారని, అవమానపరిచారని పేర్కొన్నారు. వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయన్నారు.
చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎలీజాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ వైసీపీకి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపించానని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయానని, తనను ఇబ్బంది పెట్టి అవమానపరిచారని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండా కార్యక్రమాలు చేశారని తెలిపారు. తన పేర్లను కూడా శిలాఫలకాల మీద తీసివేశారని, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేదని అన్నారు. తన పార్టీ అనుకుని పనిచేస్తే మోసం చేశారని పేర్కొన్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ చాలా అవసరమని, కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో కష్టపడతానని, ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకరితోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు, ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను. చాలాసార్లు ప్రెస్లో మాట్లాడాను, మీడియాతో మాట్లాడాను. మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను. అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పడం లేదని వెల్లడించారు. మంచి ఆశయాలు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఆదరాభిమానాలు కురిపిస్తున్న టీడీపీ ఉండగా మరో పార్టీ ఎందుకని ఆలోచన చేశానన్నారు. అదే దృక్పథంతో కొనసాగుతున్నానని ఆయన వెల్లడించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుంచి టికెట్ రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్సైట్లు, మీడియా ఛానల్స్లో చెప్పారని అన్నారు. జగన్ తనను డిస్క్వాలిఫై చేయాలని చూశారని, జైల్లో చంపే ప్రయత్నం చేశారని, టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని అన్నారు. తన అపజయాన్ని అంగీకరిస్తున్నానని తెలిపారు. గత 4 ఏళ్లుగా జగన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేశానని చెప్పారు. రానున్న రోజుల్లో జగన్ను అధపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘురామ కాదు అని అన్నారు. జగన్ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని పేర్కొన్నారు. సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందన్నారు. నరసాపురం నుంచి పోటీ చేస్తానా, మరో స్థానం నుంచి అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వనని హెచ్చరించారు. నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లేదు. లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు, ఇటువంటివి, ఎవడో దాము బాలాజీ అని ఉన్నాడు, ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు. 24 గంటల్లో బయటకు వచ్చా. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో, కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు.
చాలా చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే, మన వేదనని అవతలవాడు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం. నా గొంతు తెంపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో ఉంటాను. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది.